హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై కుకింగ్ వరల్డ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఈరోజు రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం రండి. నా స్టైల్లో స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుంటున్నా. పెద్ద సైజు 4 ఆనియన్స్ తీసుకోండి. ఒక 5 పచ్చిమిర్చి. ఆనియన్స్ ఎప్పుడైనా పొడవుగా సన్నగా కట్ చేసుకోవాలి ఎగ్ ఫ్రైకి అనేది. అప్పుడే ఎగ్ ఫ్రై చాలా బాగా వస్తుంది. తొందరగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. కొత్త వాళ్ళైనా కానీ ఈజీగా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. మా వారికి ఇది చాలా ఇష్టం, ఈ ఎగ్ ఫ్రై. ఆనియన్స్ వేయించుకుంటున్నా. ఆనియన్స్ మాత్రానికి మంచిగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్, బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో ఆనియన్స్ అనేది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మాలాంటి వాళ్ళకి మీలాంటి వాళ్ళు సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నా నేను కూడా. ఐ హోప్ మీరు సబ్స్క్రైబ్ చేస్తారని నేను అనుకుంటున్నా. బాగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్ అనేది మాత్రానికి, అది మాత్రం మెయిన్ ఇంపార్టెంట్. ఆనియన్స్ ఫ్రై అయితేనే ఎగ్ ఫ్రై బాగా వస్తుంది, లేదంటే అవి ఫ్రై అవ్వకుండా ఉంటాయి కదా, ముక్కలు నమిలేటప్పుడు అవి సౌండ్ కసకస అంటూ ఉంటాయి. అందుకే ఎప్పుడైనా కానీ ఎగ్ ఫ్రైకి ఆనియన్స్ అనేది బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ కూడా పొడవుగా కట్ చేసుకోండి. చిన్న కట్ చేసుకుంటే ఎగ్ ఫ్రై అనేది మంచిగా రాదు, స్ట్రెచ్చర్ కూడా. చూసారా, ఫ్రై అయిపోయినాయి ఆల్మోస్ట్. మా వారికి మా పిల్లలకి చాలా అంటే చాలా ఇష్టం. ఎంత టైం కూడా పట్టదు ఫ్రెండ్స్, తొందరగా అయిపోద్ది. నేనైతే 5 ఎగ్స్ తీసుకొని చేస్తున్నాను. క్వాంటిటీ వచ్చేసి 5 ఎగ్స్కి 4 ఆనియన్స్ తీసుకున్నా. కొద్దిగంత అల్లం పేస్ట్ యాడ్ చేసుకుంటున్నా, కొంచెం అంటే లిటిల్ బిట్ అంత. అసలైతే అల్లం వెల్లిపాయల పేస్ట్ వేయకుండా చేస్తే మా వారికి ఇష్టం. నాకు అల్లం వెల్లిపాయల పేస్ట్ వేయకపోతే ఎందుకో మంచిగా అనిపించదు. కొద్దిగంత ఆయనని ఎందుకులే డిసప్పాయింట్ చేయటం, నన్ను ఎందుకు డిసప్పాయింట్ చేసుకోవటం అనేసి కొంచెం అంత యాడ్ చేస్తున్నా అంతే. మీరు తినేటోళ్ళు అయితే మంచిగానే యాడ్ చేసుకోండి, బాగుంటుంది ఫ్లేవర్ కూడా. కాకపోతే మా వారికి నచ్చదని కొంచెం యాడ్ చేశాను నేను. చూసారా, మంచిగా ఫ్రై అయిపోయింది అల్లం వెల్లిపాయల పేస్ట్ కూడా. కొంచెం అంతా పసుపు వేసుకుంటున్నాను సరిపడా. పిల్లల లంచ్ బాక్స్లో కూడా బాగుంటుంది ఫ్రెండ్స్, తొందరగా అయిపోద్ది, టైం కూడా ఎక్కువ ఏం టైం పట్టదు కాబట్టి సింపుల్గా చేసుకోవచ్చు, హడావిడి ఏం లేకుండా.
కారం 1 స్పూన్ అండ్ హాఫ్ వేసుకున్నా. కారం అనేది అది మీ చాయిస్. స్పైసీ ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. సాల్ట్ సరిపడంత సాల్ట్. కారం వేసినాక 1 నిమిషం పాటు కొంచెం ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఎగ్స్ యాడ్ చేసుకుందాం. నేనైతే 5 ఎగ్స్ తీసుకున్నాను. ఇప్పుడు మంచిగా అది మొత్తం ఒకసారి కలిపి మూత పెట్టేసేయండి. 1 మినిట్ వరకు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉంచండి. అట్లా మొత్తం కలిపి ఇక తిప్పొద్దు ఎక్కువ శాతం. ఒక్కసారి అదంతా కలిసేటట్లు కలుపుకొని లో ఫ్లేమ్లో 1 మినిట్ పాటు మూత పెట్టుకుంటే మనకి అవి పీసెస్ టైప్ వస్తాయి. పీసెస్ లాగా వస్తాయి. అప్పుడు బాగుంటుంది టేస్ట్ కూడా. మనం కలపడం వల్ల ఏంటంటే ఇక మొత్తం అది ఎట్లా ఉంటుంది, అది ఎట్లా అని చెప్పాలి మీకు, మిక్సర్ టైప్ అయిపోద్ది. అట్లా కాకుండా ఇట్లా ట్రై చేయండి. పీసెస్లా ఉంటుంది, పిల్లలకి ఇష్టపడతారు. మంచిగా ఎగ్ అనేది కూడా మనకి ఎగ్ ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. చూసారా ఎలా వస్తుందో, నురగ నురగ అగో అలా ఉంటుంది. కొంచెం అంత ధనియా పౌడర్ యాడ్ చేసుకుంటున్నా. కొంచెం ఎక్కువ వద్దు, ఎక్కువైనా కానీ ఫ్లేవర్ అనేది బాగుండదు ఎగ్ ఫ్రైలో. మసాలా కొంచెం గరం మసాలా, మంచిగా మిక్స్ చేసుకోండి. చూసారా ఎంత బాగుందో, చూస్తుంటేనే నోరూరుతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చిన్న కామెంట్ చేయండి. కొత్తిమీర లాస్ట్ కొద్దిగా అంత కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నా. సింపుల్గా అయిపోద్ది.
ఎక్కువ హడావిడి ఏం లేకుండా టేస్ట్ సూపర్, టైము సేవ్ అవుతుంది మనకు. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.